సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ సాల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సరే, పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తున్నాం, వార్ స్టార్ట్ అయింది, ఆపరేషన్ సింధూర. మరి పాకిస్తాన్ చైనా మిజైల్స్తో భారత్పై దాడి చేసి తోక ముడిచిందని అనుకోవచ్చు అంటారా? మేడ్ ఇన్ చైనా పైన మీ కామెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే, పాకిస్తాన్ వెపన్స్ ఏదైతే యూస్ చేస్తుందో, పాకిస్తాన్ యూస్ చేసే మిసైల్స్ అన్నీ కూడా చైనా సప్లై చేస్తుంది. ఇండియాని కనుక మనం చూసుకుంటే ఫ్రెంచ్ కానీ రష్యన్ మిజైల్స్ కానీ ఇవి మనం యూస్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో జర్మన్ కూడా రఫాయల్ మిజైల్స్ అంతకుముందు చూసాము. దే ఆర్ యాక్చువల్లీ ఫ్రెంచ్ మేడ్. పాకిస్తాన్కి వెపన్, అమ్యునేషన్ ఇవన్నీ సప్లై చేసేది మోస్ట్లీ చైనా అండి. మనం చూసుకుంటే చైనా ఈజ్ ద కంట్రీ విచ్ సప్లైస్ 81% ఆఫ్ వెపన్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ టు పాకిస్తాన్. ఇప్పుడు ప్రజెంట్గా యూస్ చేసేది అది ఏ మిజైల్ అంటే J-10CS అని. పాకిస్తాన్ ఇప్పుడు యూస్ చేసేది J-10CS మిసైల్. దీన్ని PL-15 అనే మిజైల్తో పేర్ చేసి వీళ్ళు యూస్ చేస్తున్నారు. ఈ మిజైల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇట్ కెన్ కవర్ అప్ టు 200 to 300 meters. It's a very, very far and a very wide range. 200 to 300 kilometers అంటే సే అబౌట్ 190 meters అనుకోవచ్చు మనం. సో అంత ఫార్ రేంజ్ కవరేజ్ ఉంది. ఇప్పుడు మనం అనుకుంటే అంటే ఒక క్వశ్చన్ వేసుకుంటే, వై ఇస్ పాకిస్తాన్ గోయింగ్ ఫర్ దిస్? ఎందుకు 200 to 300 kilometers వైడ్ రేంజ్ కవర్ చేసే మిజైల్స్ యూస్ చేస్తున్నాయి? అందులో ఈ PL-10తో కూడా ఎందుకు పేర్ చేస్తున్నాయి అంటే, పాకిస్తాన్ డస్ నాట్ వాంట్ టు leave its airspace. Pakistan wants to confine to its airspace. They do not want to invade the Indian airspace. తక్కువ రేంజ్ మిజైల్స్ ఒకవేళ యూస్ చేస్తే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వదిలి వేరే నైబరింగ్ కంట్రీ ఎయిర్ స్పేసో లేదంటే ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి వచ్చి షూట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే, ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇంటర్ కంట్రీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రేక్ చేసినట్టు ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో దే ఆల్ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ అ కవెనెంట్. సో ఇవన్నీ కూడా బ్రేక్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్సో కన్ఫైన్ టు ఇట్స్ ఎయిర్ స్పేస్. రఫైల్ ఇవన్నీ కూడా యూస్ చేస్తున్నాము. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో కన్ఫైన్ టు ఇట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ టెక్నాలజీ అండి. చైనీస్ ఇప్పుడు పాకిస్తాన్కి సప్లై చేసింది. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టార్గెటెడ్ బేస్డ్ మిజైల్స్ అనమాట. ఎందుకు పాకిస్తాన్ వీటిని చూస్ చేసుకుందంటే, నోబడీ హ్యాస్ టు బి ఇన్సైడ్ దట్. ఎవరో ఉండి మిసైల్ని అక్కడికి ఇండియా పైకి కొంచెం వచ్చి అక్కడి నుంచి వదలాల్సిన పని లేదు. AI బేస్డ్ టార్గెట్. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఒక ప్లేస్, ఒక లొకేషన్ టార్గెట్ చేయాలంటే ఇక్కడే కంప్యూటర్లో మీరు గూగుల్ మ్యాప్స్లో దాన్ని టార్గెట్ చేసుకొని టార్గెట్ ఫిక్స్ చేసి మిసైల్ని మీరు లాంచ్ చేస్తే ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ అటాక్ దట్ పర్టికులర్ ప్లేస్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఒకటి. ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ మిలిటరీ బేస్డ్ టెక్నాలజీ. చైనా ఈ PL-10ని ఏమంటుందంటే అడ్వాన్స్ మిలిటరీ బేస్డ్ టెక్నాలజీ అని చెప్పి చైనా అంటుంది. వాళ్ళకి అడ్వాన్స్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు దాకా మనం చూసుకుంటే నిన్నటి దాకా కూడా ఇండియా ఇట్లాంటి 8 డ్రోన్స్ని ఆల్రెడీ కుప్పకూల్చేసిందండి. మన నేవీ చీఫ్ అన్నారు కూడా ఒక ఇంటర్వ్యూలో దట్ they specifically targeted these drones which came into India from Pakistan. స్పెసిఫిక్గా టార్గెట్ చేసి దాన్ని నేలమట్టం చేశారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ డూ వీ హ్యావ్? ఐ మీన్ ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, రష్యన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఇస్ వాట్ వీ యూస్. సో దిస్ ఇస్, ఐ మీన్, నో మ్యాటర్ వాట్, ఇండియా ఈజ్ ఆన్ ది అప్పర్ స్టేజ్. ఇప్పుడున్న సినారియో చూసినా, ఇప్పుడున్న సర్కమ్స్టాన్స్ చూసినా, తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల్లోంచి ఎక్కడైతే నేవల్ బేసెస్ ఉన్నాయో, ఆర్మీ బేసెస్ ఉన్నాయో, ఆల్ ది అమ్యునేషన్ విచ్ ఆర్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ దిస్ బేసెస్ ఆర్ బీన్ యాక్చువల్లీ సెంట్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. నిన్న చూసుకున్నాము, పాకిస్తాన్ has also attacked the civilian lines of Jammu.
ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మిలిటరీ మాక్ డ్రిల్స్ అవుతున్నాయండి, తర్వాత ఇవాక్యుయేషన్ డ్రిల్స్ అవుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ డ్రిల్స్ అవుతున్నాయి, పోలీస్ డ్రిల్స్ అవుతున్నాయి. సో మెనీ డ్రిల్స్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అండ్ వీఆర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ attacking all, whatever Pakistan range missiles and all that anamata. We are all ready. Naval force, army and air force, they are all ready. Tarvata మనం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే the Indian government has released a statement. We have a multi-layered defense system. Yes. పాకిస్తాన్ని కాంబాక్ట్ చేయాలి, పాకిస్తాన్ని ఎదుర్కోవాలి అంటే మనం ముందుగానే ఒక మల్టీ-లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఒక లేయర్లో ఈ పర్టికులర్ వెపన్స్ యూస్ చేస్తాం, ఇంకో లేయర్లో ఇది చేస్తాం, ఇంకో లేయర్లో ఇది చేస్తాం. ఏది వచ్చినా, ఏ లెవెల్లో వచ్చినా ఈ లేయర్లో దాన్ని నేలమట్టం పూల్చడానికి వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అండి. అదొకటి ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఆర్థికంగా ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ కెన్ కంటిన్యూ టు వేజ్ అ వార్ అగెయిన్స్ట్ ఇండియా. ఎందుకంటే ఎకనామికలీ ద కండిషన్ ఆఫ్ పాక్ ఇస్ ఆల్రెడీ వీక్. మనం పొలిటికల్ సిస్టమ్ చూసుకుంటే ఇట్ ఈస్ టోటలీ షాటర్డ్. Because of a totally shattered political system and internal politics, and being a terror hub, there are a lot of disturbances. They are under a lot of coercion. Andukane economically Pakistan may not have all the arms, Pakistan may not have all the ammunition, Pakistan may not be in a position to deploy all their military forces to fight against India and wage a continuous war. కాబట్టి ఎకనామికల్లీ, జియోగ్రాఫికల్లీ, పొలిటికల్లీ, ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ మ్యాటర్స్ పాకిస్తాన్ హెస్ బికమ్ వీక్. దట్ అపార్ట్ ఇంటర్నేషనలీ ఆల్సో వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళి దే ఆర్ క్లెయిమింగ్ విత్ ద CNN అండ్ విత్ ద BBC and all that వీళ్ళు they have actually killed multiple soldiers of India. They have actually taken down a lot of missiles of India. But all that is actually fake and a false news అండి. They're trying to show that, before the international media, they are having an upper hand in it, but which is absolutely false. But Pakistan may not be in a position. Another thing, Narendra Modi garu malli ade cheptunnaru, mana foreign minister Shankar garu ade cheptunnaru. Enti ante we have not targeted civilian lines. We have not targeted the military base of Pakistan. We have targeted ఓన్లీ ది మిలిటెంట్ బేస్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ముర్దికే అని ఒక వన్ పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్ ని వాళ్ళు అటాక్ చేసినప్పుడు పెహల్గామ్ లో వీళ్ళు వచ్చారు. ఫస్ట్ ప్లేస్ వేర్ ది ఇండియన్స్ హ్యావ్ టార్గెటెడ్ అండ్ అటాక్డ్ 200 acres లో ఉంది. అక్కడ అది వచ్చేసి టెర్రరిస్టులందరూ కూడా ఒక హబ్ అయ్యిందండి. జైషే మహమ్మద్, తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్, తర్వాత లష్కర్-e తైబా, ఇవన్నీ వరల్డ్స్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్స్. అది ఈ గ్రూప్స్ అన్ని కూడా అక్కడ నుండి డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్ళని, తర్వాత అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళని అక్కడ ట్రైన్ చేసి ఇండియాకి టెర్రర్ స్ప్రెడ్ చేయడానికి పంపించారు. వాళ్ళు ఒక కంప్లీట్ ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టుకున్నారు ఇన్ 200 acres అండి. ప్లాంటేషన్ వాళ్ళది అక్కడే ఉంది, తర్వాత పోల్ట్రీ వాళ్ళది అక్కడే ఉంది. దే ఆర్ రైజింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ జనరేటింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ట్రైనింగ్ దేర్, దే ఆర్ గివింగ్ దెమ్ ఆర్మ్స్, they're actually teaching them the ways of terror. Kabatti India was really enraged about it and India wanted to bring terrorism down. Kabatti aa particular place ni attack chesinappudu dantlo Hafiz Saeed ani the most wanted terrorist andi. Ee Hafiz Saeed valla own family ki chendina 9 mandi chanipoyaru. Dantlo oka 2-3 pillalu kuda unnarani reports vachinayandi. So ee terror based undi kabatti, ee terror hubs unnai kabatti ఇండియా ఆ మిలిటెంట్ బేస్ని అటాక్ చేయవలసి వచ్చింది. అట్లాంటివి 9 స్థావరాల్లో చేసింది. అన్నీ కూడా ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ప్రాపర్ టార్గెట్స్ తీసుకొని, తర్వాత ప్రాపర్ శాటిలైట్ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి ఇండియా టార్గెటెడ్ అండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మళ్ళీ నిన్న కూడా జయశంకర్ గారు హీ యాక్చువల్లీ సెంట్ అ మెసేజ్ దట్ వీ హ్యావ్ నాట్ టార్గెటెడ్ ద మిలిటరీ బేసెస్. We have targeted only the militant bases. Pakistan and Pakistan authorities should also understand it. Ade vidhanga Pak Foreign Secretary ayana oka statement icharu, no matter what we are ready and we will show India what we are. We will give a strong retaliation ani kuda vallu antunnaru. So this is what is happening andi, which is very sad.
ఇప్పుడు ఈ వార్ గనక జరిగితే బోత్ సైడ్స్ దేర్ ఆర్ లాసెస్ అండి. ఎస్ పాకిస్తాన్కి కానీ ఇండియాకి కానీ పీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ బోత్ ద కంట్రీస్ విల్ బి డిస్టర్బ్డ్. తర్వాత నార్మల్ లైఫ్ ఆఫ్ ద సివిలియన్స్ విల్ బి డిస్టర్బ్డ్. లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది, ఆ తర్వాత షేర్ మార్కెట్ లాసెస్ ఉంటాయి. ఇది కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లాసెస్ ఉంటాయి. సో దే విల్ నాట్ బి ఎనీ సేల్స్ వాట్ ఎవర్ అండి. ఎస్ Economically, politically, both the countries are definitely at a very great loss. Andukane, internationally, all the leaders are seeking only peace. For example, Antamundu Trump garu emannaru, don't think Pakistan, do not think that because India is weak, nobody is with India. We will stand with India annaru. Ninna Trump garu emannaru, it's a shame. It's a shame, whatever the scene of the scenario of the war, that India actually initiated the attack first and President Trump is saying. He says it's a shame. But no matter what, we will continue the leadership of both the countries. And Trump garante, ayana Rubio, he is the foreign secretary. Ayana naru, no matter what, we will see that there will be peace between both the countries. We will continue to be leaders and we will continue the leadership for Pakistan and also India అని చెప్పి కూడా అన్నారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యూటెరస్ ఈయన ఏమన్నారంటే both the countries should withdraw waging a war. Yes. Both the countries should thwart the war. Both the countries should be at peace. At this juncture, we cannot afford another war. అని చెప్పి ఆంటోనియో గ్యూటెరస్ కూడా అన్నారు. అలాగే జపాన్ ఫారిన్ సెక్రటరీ కూడా ఏమన్నారంటే దట్ బోత్ ద కంట్రీస్ షుడ్ ఆల్సో మెయింటైన్ పీస్ అని జపాన్ ఫారిన్ సెక్రటరీ హయోషిమా ఆయన అన్నారు. దాని తర్వాత ఇజ్రాయెల్ ఇస్ ది ఓన్లీ కంట్రీ విచ్ వెరీ ఓపెన్లీ కేటగారికలీ స్టేటెడ్. ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇండియా అటాక్ ఏదైతే ఉందో, ఇండియా డిఫెన్స్లో అటాక్ చేసింది, డిఫెన్స్ తప్ప రీటాలియేటరీ కానీ లేదంటే ఇంకొక వేరే అర్థంతో చేయలేదు. వాళ్ళు చేశారు, వాళ్ళు ఫస్ట్ మూవ్ అయ్యారు. కాబట్టి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అన్నారు ఇండియా చేసింది ఇట్ ఈస్ అ యాక్ట్ ఆఫ్ డిఫెన్స్. బట్ నో మ్యాటర్ వాట్, టెర్రరిస్ట్ షుడ్ నో దట్ వేర్ దే బిలాంగ్ టు, వాట్ దేర్ ప్లేసెస్ అని చెప్పి కూడా, అండ్ దే షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఎట్ ఆల్ టు సచ్ టెర్రరిజం అని చెప్పి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యూ అన్నారండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నేషనలీ. అంతకుముందు మొన్న 7వ తేదీన వార్ స్టార్ట్ అయినప్పుడు at about 1:44 AM in the morning, India waged a war and they attacked the first militant base. అప్పుడు ఏంటి అంటే ఒకవేళ వార్ కనుక సీరియస్ వేజ్ అవుతే ఇండియాకున్న ఎలైస్ ఇండియాతో ఉంటారు, పాకిస్తాన్కున్న ఎలైస్ పాకిస్తాన్తో ఉంటారు. బట్ ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆల్సో ఇస్ కండెమింగ్, నో మ్యాటర్ వాట్, దేర్ షుడ్ బి పీస్. ఇప్పుడు ఈ ఏషియన్ కాంటినెంట్లో వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ లైక్ అ వార్ రైట్ నౌ. ద పీస్ ఆఫ్ ఏషియా విల్ బి డిస్టర్బ్డ్. ఆల్ ద కంట్రీస్ ఆర్ సెయింగ్ బోత్ ద కంట్రీస్ షుడ్ బి ఎట్ పీస్ అండ్ నాట్ ఎట్ వార్ అని. అందులో సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కనుక అంటే ఎవరు ఇచ్చేసినా కానీ దాన్ని ఉల్లంఘించినట్టు ఉంటుంది. అండ్ మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ దే విల్ బి ట్రయల్ అండ్ థింగ్స్ లైక్ దట్. కాబట్టి నో కంట్రీ షుడ్ యాక్చువల్లీ go against the United Nations covenants or agreements or whatever it is. So this is what is happening right now. Thank you, sir. Thank you.